बच्चों को रखा के तुम बन गए अव्यक्त बाबा, तारों में भर दिख ज्योति बनकर तुम चंद्रमा, मधुबन की धरनी सजाकर कहाँ छुप गए तुम बाबा, कांटों को फूल बनाकर कहाँ छुप गए तुम बाबा, मधुबन की धरनी सजाकर कहाँ छुप गए तुम बाबा, कांटों को फूल बनाकर कहाँ छुप गए तुम बाबा। करुणा हम पर बरस रही है बाबा के वरदानों की, करुणा हम पर बरस रही है बाबा के वरदानों की, रंग बिरंगे फूलों से बगिया महकी अरमानों की, करुणा हम पर बरस रही है बाबा के वरदानों की, करुणा हम पर बरस रही है बाबा के वरदानों की। ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. 17/7/21 बाबा कहते हैं, मीठे बच्चे, ज्ञान सागर बाप तुमके ज्ञान का तीसरा नेत्र देने आए हैं, जिससे आत्मा की ज्योति जगा जाती है. ఈ రోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, జ్ఞాన సాగరుడు తండ్రి మీకు జ్ఞానం అనే మూడవ నేత్రం ఇవ్వడానికి వచ్చారు. జ్ఞాన సాగరుడు తండ్రి మీకు జ్ఞానము అనే మూడవ నేత్రాన్ని ఇవ్వడానికి వచ్చారు. దీని ద్వారా ఆత్మ యొక్క జ్యోతి వెలుగుతుంది. దీని ద్వారా ఆత్మ యొక్క జ్యోతి వెలుగుతుంది. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, జ్ఞాన సాగరుడు తండ్రి మీకు జ్ఞానం అనే మూడవ నేత్రం ఇవ్వడానికి వచ్చి ఉన్నారు. దీని ద్వారా ఆత్మ యొక్క జ్యోతి వెలుగుతుంది. ప్రశ్న, बाप को करण करावहा क्यों कहा गया है? वह क्या करते हैं, करते और क्या कराते हैं? బాబా ప్రశ్న అడుగుతున్నారు. బాబా చేసి చేపించేవారు ఎందుకు చెప్తారు? వారు ఏం చేస్తారు మరియు ఏం చేపిస్తారు? బాబా చేసి చేపించేవారు అని ఎందుకు చెప్తారు? వారు ఏం చేస్తారు మరియు ఏం చేపిస్తారు అని బాబా ప్రశ్న అడుగుతున్నారు. ఏం చేపిస్తారు? बाबा कहते, मैं तुम बच्चों को मुरली सुनाने का कार्य करता हूँ. బాబా చెప్తున్నారు, పిల్లలైన నేను మీకు మురళి వినిపించేటువంటి కార్యం చేస్తాను. మురళిని వినిపించేటువంటి కార్యం చేస్తాను. మురళి సునాత మంత్రదేత तुम्हें लायक बनाता और फिर तुम्हें द्वारा स्वर्ग का उद्घाटन कराता हूँ. మురళిని వినిపిస్తాను, మంత్రాన్ని ఇస్తాను. మురళిని వినిపిస్తాను, మంత్రాన్ని ఇస్తాను, మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేస్తాను.
యోగ్యులుగా తయారు చేస్తాను మరియు మళ్ళా మీ ద్వారా స్వర్గ ఉద్ఘాటన చేపిస్తాను. మీ ద్వారా స్వర్గ ఉద్ఘాటన చేపిస్తాను. तुम पैगंबर बन सबको पैगाम देते हो. మీరు సందేశకులుగా అయ్యి అందరికీ సందేశాన్ని ఇస్తారు. मैं तुम बच्चों को डायरेक्शन देता, यही मेरी कृपा व आशीर्वाद है. నేను పిల్లలైన మీకు డైరెక్షన్ ఇస్తాను. ఇది నా కృప లేక ఆశీర్వాదాలు. బాబా చెప్తున్నారు నేను పిల్లలైన మీకు మురళిని వినిపించేటువంటి కార్యం చేస్తాను. మురళిని వినిపిస్తాను, మంత్రాన్ని ఇస్తాను, మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేస్తాను మరియు మరలా మీ ద్వారా స్వర్గ ఉద్ఘాటన చేపిస్తాను. మీరు సందేశకులుగా అయ్యి అందరికీ సందేశాన్ని ఇస్తారు. నేను పిల్లలైన మీకు డైరెక్షన్ ఇస్తాను. ఇది నా కృప లేక ఆశీర్వాదము. గీత్ కౌన్ ఆయా సవేరే సవేరే. ఈరోజు ఎవరు నా మనస్సు యొక్క ద్వారంలోనికి ఉదయమే వచ్చారు అని పాట. ఓం శాంతి. బచ్చోంనే గీత సున. పిల్లలు పాట విన్నారు కదా. हम बच्चों को सवेरे सवेरे जगाने कौन आया है, जो हमारा तीसरा ज्ञान का नेत्र एकदम खुला गया. మనం పిల్లలైన మనకు ఉదయమే మేలుకొల్పడానికి ఎవరు వచ్చారు? ఎవరైతే మనకు మూడవ నేత్రం, జ్ఞానం అనే మూడవ నేత్రం ఏకదం తెరుచుకునిందో వారు వచ్చారు. జ్ఞాన సాగర్ పరంపిత పరమాత్మ ద్వారా हमारा तीसरा नेत्र ज्ञान का खुला है. జ్ఞాన సాగరుడు పరంపిత పరమాత్మని ద్వారా ఆ యొక్క మూడవ నేత్రం జ్ఞానము తెచ్చుకునింది. कहते भी है बाप ज्योति 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 जगाने वाला है. చెప్తారు కూడా బాబా జ్యోతి వెలిగించేటువంటి వారు, మేలుకొల్పేటువంటి వారు. परंतु वह बाप है ये कोई नहीं जानते हैं. కానీ వారు తండ్రి ఇది ఎవరు తెలుసుకోలేదు. బ్రహ్మ సమాజి कहते हैं वो समा है ज्योति है. బ్రహ్మ సమాజి వారు కూడా చెప్తారు వారి దీపము జ్యోతి అని చెప్తారు. మందిరమే హమేషా वह ज्योति ही जगाते हैं क्योंकि वह परमात्मा को ज्योति स्वरूप मनाते हैं. మందిరాల్లో కూడా సదా ఆ యొక్క జ్యోతిని వెలిగిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు పరమాత్ముడు జ్యోతి స్వరూపుడు అని భావిస్తారు. इसलिए वहाँ मंदिर में दीवा जगाते ही रहते हैं. కాబట్టి అక్కడ మందిరాల్లో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. अब ये बाप कोई मस्जिद से दीवा नहीं जगाते हैं. ఇప్పుడు ఈ తండ్రికి ఏ అగ్గిపుల్ల నుండి దీపం వెలిగించేటువంటిది దీపం అక్కడ స్థూలమైన దీపం పెడతారు. ఇక్కడ దీపం వెలిగించేది అంటూ లేదు, వెలిగించరు. ఏతో బాత్ హీ న్యారీ హే. ఇదైతే ఈ విషయాలైతే భిన్నమైనది. గాయా భీ జాతా హీ ఈశ్వరీయకి గతి మతి న్యారీ హే. గాయనమే చేస్తారు. ఈశ్వరుడు గతి మతికి భిన్నమైన వారు అంటారు. तुम बच्चे अब समझते हो बाप सद्गति के लिए आकर ज्ञान योग सिखलाते हैं. పిల్లలైన మీరు ఇప్పుడు తెలుసుకున్నారు బాబా సద్గతి కొరకు వచ్చి జ్ఞాన యోగంను నేర్పిస్తున్నారు అని. సిఖలానే వాళ్ళతో జరూరు చాహేనా. నేర్పించేవారైతే తప్పకుండా కావాలి కదా. శరీరంతో నెహి సిఖలాయేది. శరీరం ద్వారా అయితే నేర్పించరు. శరీరం అయితే నేర్పించరు.
ఆత్మ ही सब कुछ करती है. ఆత్మ ఉంటేనే సర్వస్వము చేస్తారు. ఆత్మ में ही अच्छे बुरे संस्कार रहते हैं. ఆత్మలోనే మంచి చెడు సంస్కారం ఉంటుంది. इस समय रावण की प्रवेश के कारण मनुष्यों के संस्कार भी बुरे हैं, अर्थात 5 विकारों के प्रवेशित है. ఈ సమయం రావణుడు ప్రవేశితమైన కారణంగా మనుషుల యొక్క సంస్కారము చెడుగా అయింది, అనగా పంచ వికారాలు ప్రవేశించి ఉన్నాయి. దేవతాओं में ये 5 వికార్ होते नहीं. దేవతల్లో ఈ 5 వికారాలంటూ ఉండవు. भारत में जब दैवी स्वराज्य था तो ये बुरे संस्कार नहीं थे. భారతదేశంలో ఎప్పుడైతే దైవీ సంస్కారం ఉందో ఈ చెడు సంస్కారం అంటూ లేదు. सर्वगुण संपन्न थे, कितने अच्छे संस्कार थे. देवी देवता के जो अभी तुम धारणा कर रहे हो. సర్వగుణ సంపన్నులుగా ఉన్నారు దేవతలు. ఎంత మంచి సంస్కారంగా ఉంది దేవీ దేవతలకు. అయితే ఇప్పుడు మీరు ధారణ చేస్తున్నారు, దైవీ సంస్కారాలను ధారణ చేస్తున్నారు. बाप ही आकर सेकंड में सर्व को सद्गति देते हैं. బాబా వచ్చి సెకండ్లో సర్వులకు సద్గతినిస్తారు. బాకీ గురు గోసాయి ఆది యతో भक्ति मार्ग में चलते आए हैं, जो एक की भी गति सद्गति नहीं कर सकते. మిగతా గురు గోషాయులు మొదలైన వారు ఇదైతే భక్తి మార్గంలో నడుస్తూ వచ్చింది. అయితే ఒక్కరు కూడా గతి సద్గతిని చేయలేరు, గురు గోషాయులు చేయలేరు. బాపు के आने से ही सर्व की सद्गति होती है. బాబా రావడం ద్వారా సర్వుల సద్గతి అవుతుంది. परमपिता परमात्मा को बुलाते ही इसलिए है कि आकर पतित दुनिया का विनाश कर पावन दुनिया का उद्घाटन करो, वह दरवाजा खोलो. పరంపిత పరమాత్మను నీ పిలుస్తారు కాబట్టి వచ్చి పతిత ప్రపంచమును వినాశనం చేసి పావనమైన ప్రపంచాన్ని ఉద్ఘాటన చేయండి, లేక వాకిళ్ళు తెరవండి. बाप आकर गेट खुलवाते हैं శివశక్తి మాతావో ద్వారా. బాబా వచ్చి శివశక్తి మాతల ద్వారానే గేటు తెరుస్తూ ఉన్నారు. వందే మాతర్ గాయి హుయి హై, వందే మాతరం అని మహిమైంది. इस समय की कोई भी माता की वंदन नहीं की जाती, क्योंकि कोई भी श्रेष्ठाचारी माता नहीं है. ఈ సమయం ఏ మాత కూడా వందనము అని చెప్పరు, ఎందుకంటే ఎవరు కూడా శ్రేష్టమైన మాతలు లేరు. श्रेष्ठाचारी उनको कहा जाता है जो योग बल से पैदा हो. యోగ బలం ద్వారానే జన్మించిన వారికే శ్రేష్టాచార్యులు అని చెప్తారు. లక్ష్మీ నారాయణకు శ్రేష్టాచార్య కహా జాతా హై, లక్ష్మీ నారాయణులకి శ్రేష్టాచార్య అని అంటారు. భారత్ మే దేవీ దేవత జబతే తో భారత్ శ్రేష్టాచార్యత. భారతదేశంలో దేవీ దేవతలు ఎప్పుడైతే ఉన్నారో కాబట్టి భారతదేశము శ్రేష్టాచారిగా ఉంది. इन बातों को मनुष्य तो जानते ही नहीं. ఈ విషయాలు మనుషులైతే తెలుసుకోలేదు. वो अपने ही प्लान बना रहे हैं, వారు తమ ప్లాన్ తయారు చేస్తున్నారు. గాంధీ भी రామరాజ్య चाहते थे, इसमें सिद्ध है कि రావణ రాజ్యం. గాంధీజీ కూడా రామరాజ్యాన్ని కోరుకుంటూ ఉన్నారు, దీని ద్వారా సిద్ధమవుతుంది ఇది రావణ రాజ్యము అని. భారత్ పతిత హే, భారతదేశం పతితంగా ఉంది. परंतु राम राज्य स्थापना करने के लिए तो बेहद का बापूजी चाहिए, जो राम राज्य की स्थापना और रावण राज्य का विनाश करे. కానీ రామరాజ్య స్థాపన చేయడం కొరకు అనంతమైన బాపూజీ కావాలి. అయితే రామరాజ్యం యొక్క స్థాపన మరియు రావణ రాజ్యం వినాశనం చేయడానికి అనంతమైన బాపూజీ కావాలి. बच्चे जानते हैं रावण राज्य को अब आग लगती है.
పిల్లలు తెలుసుకున్నారు ఈ రావణ రాజ్యానికి ఇప్పుడు నిప్పు అంటుకుంటుంది. సభీ ఆత్మయే అజ్ఞాన అంధేరే మే సోయే హుయే హే. ఇప్పుడు ఆత్మలందరూ అజ్ఞాన అంధకారంలో నిద్రపోతూ ఉన్నారు. తుమ్ జాన్తే హో హమ్ భీ సోయే హుయే తే, బాపునే ఆకర్ జగాయా హే. మీరు తెలుసుకున్న మేము కూడా నిద్రపోతూ ఉంటాం, అజ్ఞాన అంధకారంలో నిద్రపోతూ ఉంటాం. ఇప్పుడు బాబా వచ్చి మేము కొలిపారు. భక్తికి రాత్ పూరి ఈ దిన శురు హోతా హై. భక్తి రాత్రి పూర్తి అయిపోయింది, పగలు ప్రారంభమైంది. రాత్రి పూరి హో అబ్ దిన్ హో రహా హై. రాత్రి పూర్తయింది, ఇప్పుడు పగలుగా ఉండాలి. బాపు సంగం పర్ ఆయా హువా హై. బాబా సంగమయుగంలోనే వస్తారు. बच्चों को दिव्य दृष्टि और ज्ञान का तीसरा नेत्र देते हैं, जिससे तुम सारे विश्व को जान चुके हो. పిల్లలకు దివ్య దృష్టి మరియు జ్ఞానం అనే మూడవ నేత్రాన్ని ఇచ్చారు. దీని ద్వారా మీరు పూర్తి విశ్వమును తెలుసుకున్నారు. తుమ్హారీ బుద్ధి మే బైఠా హువా హై కి ఏ బనా బనాయా అవినాశీ డ్రామా హై జో ఫిర్తా హీ రహతా హై. మీ యొక్క బుద్ధిలో కూర్చొనింది ఇది తయారైనటువంటి అవినాశి డ్రామా, అయితే తిరుగుతూనే ఉంటుంది. అభి తుమ్ కితనా జగా గయే హో, సారీ దునియా సోయి హుయి హై. ఇప్పుడు మీరు ఎంత మేలుకొన్నారు, పూర్తి ప్రపంచమంతా నిద్రపోతుంటే మనము మేలుకొని ఉన్నాము. अभी तुम बच्चों को सारे विश्व के आदि मध्य अंत मूलवतन స్థూలవతन సూక్ష్మ వసన్ కా పతా హై. ఇప్పుడు పిల్లలైన మీరు పూర్తి విశ్వం యొక్క ఆది మధ్య అంతిమము మూలవతన సూక్ష్మవతన స్థూలవతనం గురించి తెలుసుకున్నారు. బాకీ సారీ దునియా కుంభకర్ణకి అజ్ఞాన నీందు మే సోయి హుయి హై. మిగతా పూర్తి ప్రపంచం అంతా కుంభకర్ణుని యొక్క అజ్ఞాన నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. ఏ కిస్కో పతా నహీ కి పతిత పావన్ కౌన్ హై. ఇది ఎవరు తెలుసుకోలేదు, పతిత పావనుడు ఎవరు అనేది తెలుసుకోలేదు. పుకార్తే హే హే పతిత పావనావో, అందరూ పిలుస్తున్నారు, హే పతిత పావన రండి అని పిలుస్తున్నారు. ఏ నహీ కైతే కి ఆఖర్ సృష్టికే ఆది మధ్య అంతక రాజ్ సమజావో. ఈ విధంగా చెప్పరు, వచ్చి సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం యొక్క రహస్యాన్ని తెలిపించండి బాబా అని చెప్పరు. పాప్ కహతే హే తో ఇస్ సృష్టి చక్ర కో సమझने से ही చక్రవర్తి రాజా బంతే హో. బాబా అంటున్నారు, మీరు ఈ సృష్టి చక్రంను తెలుసుకొనడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు అని. యాద్ సే హీ పావన్ బంతే హో, ఆ స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. ఏ భీ జాన్తే హో వినాశ్ సామ్నే ఖడా హై, లడాయి భీ హోనీ హై. ఇది కూడా తెలుసుకున్నారు, వినాశనం ఎదురులో నిలుచుకొనింది, యుద్ధం జరగడం ద్వారా అని తెలుసుకున్నారు. బాకీ కౌరవ్ పాండవ్కి లడాయి నహీ హై. కౌరవులు పాండవులు యుద్ధం జరగలేదు. పాండవ్ కౌన్ హతే, పాండవులు అంటే ఎవరు? ఏ భీ కిస్కో పతా నహీ. పాండవులు అంటే ఎవరు అనేది ఎవరు తెలుసుకోలేదు. సేన ఆదికి కోయి పాత్ హీ నహీ, సైన్యము మొదలైన ఏ విషయం అంటూ లేదు. తుహారీ తరఫ్ హై సాక్షాత్ పారలౌకిక పరంపిత. మీ వైపు ఎవరున్నారు? సాక్షాత్తు పారలౌకిక తండ్రి పరంపిత పరమాత్ముడు ఉన్నారు. ఉస్ బాప్ సే హీ వర్ష మిల్తా హై. ఆ తండ్రి ద్వారానే మనకు వారసత్వము లభిస్తుంది. तुम जान गए हो कृष्ण की आत्मा 84 जन्म भोग अब फिर बाप से स्वर्ग वर्षा ले रहे हैं. మీరు తెలుసుకున్నారు, కృష్ణుడి యొక్క ఆత్మ 84 జన్మలు అనుభవించి ఇప్పుడు మరలా తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు అని. వరల్డ్ కి హిస్టరీ జాగ్రఫీ రిపీట్ హోతీ హై. ప్రపంచం యొక్క చరిత్ర భూగోళము మరలా పునరావృతం అవుతుంది. अब तुम बच्चों को विनाश के पहले सतो प्रधान जरूर बनना है. ఇప్పుడు పిల్లలైన మీకు వినాశనానికి మొదటే వినాశనానికి మొదటే సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి.
गृहस्थ व्यवहार में रहते कमल फूल समान पवित्र रहना है. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. गाया भी हुआ है भगवान वाचा. गृहस्थ व्यवहार में रहते ये एक जन्म पवित्र बनो. భగవంతుడు చెప్పిన ఉపవాచ గాయనం చేస్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ ఒక్క జన్మలోనే పవిత్రంగా ఉండండి అవ్వండి. పాస్ట్ ఈజ్ పాస్ట్, గతం గత, జరిగిపోయినది జరిగిపోయింది, ఇప్పుడు పవిత్రంగా ఉండండి. ఏతో డ్రామామే నూంద్ హే, ఇది అయితే డ్రామాలో ఫిక్స్ అయింది, రచింపబడింది. సృష్టి కా సతో ప్రధాన్ బన్నా హీ హై, ఏ డ్రామాకి బావి హై. సృష్టిని సతో ప్రధానంగా అవనే అవ్వాలి, ఈ డ్రామా యొక్క విధి. ఈశ్వరికి బావి నహి, డ్రామాకి బావి ఐసే బని హుయి హై. ఈశ్వరుని యొక్క విధి కాదు, ఇది డ్రామా యొక్క విధి, ఇది తయారైంది. సో బాపు బయట సమజాతే, కాబట్టి బాబా ఇవన్నీ కూర్చొని తెలియచేస్తున్నారు. अर्धकल्प जब पूरा होता है तब बाप आते हैं. बाप कहते हैं जब रात पूरी हो दिन शुरू होता है तब ही मैं आता हूँ. అర్ధకల్పం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు బాబా వస్తారు. బాబా చెప్తున్నారు ఎప్పుడైతే రాత్రి పూర్తవుతుందో అప్పుడు పగలు ప్రారంభమవుతుంది, అప్పుడే నేను వస్తాను అని బాబా అంటారు. శివరాత్రి भी कहते हैं ना, శివరాత్రి అని కూడా చెప్తారు కదా. శివకే పూజారి శివరాత్రి కో మాన్తే హే. శివుని పూజారులు శివరాత్రిని కూడా గౌరవిస్తారు. గవర్నమెంట్ తే హాలిడే भी बंद करो दिया है. గవర్నమెంట్ వారైతే హాలిడే సెలవు కూడా బంద్ చేసేస్తాం. నహీ తో కమ్ సే కమ్ ఏక్ మాసు హాలిడే చెల్లి చాహే, లేకపోతే తక్కువలో తక్కువ ఒక్క మాసమైనా, ఒక నెల ఒక మాసము సెలవు ఇవ్వాలి. कोई को भी पता नहीं शिव बाबा सर्वकी सद्गति करने वाला है. ఇది ఎవ్వరూ తెలుసుకోలేదు, శివ బాబా సర్వులకు సద్గతిని చేసేటువంటి వారు. కాబట్టి శివరాత్రి పండుగ అంటే ఒక నెల సెలవు ఇవ్వాలి బాబా చెప్తున్నారు. వహి సర్వక దుఃఖహర్త సుఖకర్త హై. వారు సర్వులకు దుఃఖహర్త సుఖకర్త అయినారు. ఉన్కి జయంతి తో బడే ధూమ్ధామ్ సే ఏక్ మాస్ సబ్ ధర్మ వాలోం కో మనానీ చాహే. వారి జయంతి చాలా ధూమ్ధామ్తో ఒక మాసం అంతా ధర్మ ఇతర అన్ని ధర్మాల వారు అంగీకరించాలి. కాసు భారత్ కో బాపు డైరెక్షన్ ఆకర్ సద్గతి దేతే హై. విశేషంగా భారతదేశానికి బాబా డైరెక్షన్ వచ్చి సద్గతినిస్తున్నారు, డైరెక్ట్ గా వచ్చి సద్గతినిస్తున్నారు. జబ్ భారత్ స్వర్గత తో దేవీ దేవతాओं का राज्य था. उस समय और कोई धर्म ही नहीं थे, देवता ही विश्व के मालिक थे. ఎప్పుడైతే భారతదేశం స్వర్గంగా ఉన్నిందో కాబట్టి దేవీ దేవతల రాజ్యము ఉన్నింది. ఆ సమయం ఇతర ఏ ధర్మాలంటూ లేదు, దేవతలు విశ్వానికి యజమానులుగా ఉన్నారు. कोई पार्टीशन आदि नहीं थे, इसलिए कहा जाता अटल अखंड सुख शांति संपत्ति का दैवी राज्य फिर से हम प्राप्त कर रहे हैं. ఏ పార్టీషన్లు మొదలైనది లేదు, ఎలాంటిది. కాబట్టి చెప్తారు దృఢమైన అఖండమైన సుఖశాంతి సంపత్తి యొక్క దైవీ రాజ్యం మళ్ళా మేము ప్రాప్తి చేసుకుంటున్నాము అని తెలుసుకున్నారు. బేహద్ కా బాపు సే బేహద్ కా వర్ష 5000 వర్ష పహలే भी मिला था. అనంతమైన తండ్రి నుంచి అనంతమైన వారసత్వం 5000 సంవత్సరాల మొదట కూడా లభించి ఉన్నింది. సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యమే కోయి దుఃఖ కా నామ్ నహీ తా. సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యంలో ఎలాంటి దుఃఖం అనే పేరే ఉండదు అక్కడ. గాయా భీ జాతా హై రామ రాజా రామ్ ప్రజా రామ్, వహా అధర్మకి కోయి బాత్ నహీ. గాయనమే చేస్తారు, మహిమ చేస్తారు. రామరాజా రామ్ ప్రజలు రాముడు, అక్కడ అధర్మం యొక్క విషయాలంటూ లేదు.
बाबा ने तुम्हें ब्रह्मा और विष्णु के बारे में भी समझाया है कि इन दोनों का आपस में क्या संबंध है. బాబా మీకు బ్రహ్మ మరియు విష్ణు యొక్క తెలిపిస్తున్నారు. ఈ ఇద్దరు పరస్పరంలో ఏ సంబంధం ఉంది? బ్రహ్మ విష్ణుకి. ब्रह्म की नाभि से विष्णु निकला. ये कौन हो? ये कैसा वंडरफुल चित्र बनाया है. బ్రహ్మ నాభి నుండి విష్ణు వెలువడారు. ఇది ఎలా అద్భుతమైన చిత్రాన్ని తయారు చేశారు. बाप समझाते हैं ये लक्ष्मी नारायण ही अंत में आकर ब्रह्मा सरस्वती जगदम्बा जगत पिता बनते हैं. जो दोनों फिर विष्णु अर्थात लक्ष्मी नारायण बनते हैं. బాబా అర్థం చేస్తున్నారు ఈ లక్ష్మీ నారాయణులు అంతిమంలో వచ్చి బ్రహ్మ సరస్వతి జగదంబ జగత్పితగా అవుతారు. వీరిరువురు మళ్ళా విష్ణు అనగా లక్ష్మీనారాయణలుగా అవుతారు అని బాబా అర్థం చేస్తున్నారు. बाप बैठ समझाते हैं जो भी चित्र देखते हो इनमें कोई भी यथार्थ नहीं है. బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు. చిత్రాలను చూస్తున్న ఇందులో ఏ యథార్థంగా లేదు. శివ కా బడా చిత్ర బనాతే హే వో భీ అయథార్థ హే. శివుని చిత్రం పెద్దదిగా తయారు చేశారు, అది కూడా అయథార్థమైనది. భక్తి కే కారణం బడా బనాయా హే. భక్తి కారణంగా పెద్దదిగా తయారు చేశారు. నహీతో బిందుకి పూజ కైసే హో సక్తి. లేకపోతే బిందువుని ఎలా పూజించగలరు? अच्छा फिर ब्रह्मा विष्णु शंकर के लिए भी समझ नहीं सकते. మంచిది. మళ్ళీ బ్రహ్మ విష్ణు శంకరుల కొరకు తెలుసుకోలేరు. త్రిమూర్తి బ్రహ్మ దేతే హే. త్రిమూర్తి బ్రహ్మ అని చెప్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణు ద్వారా పాలన ఏ భీ कहते हैं परंतु ब्रह्मा तो स्थापना करते नहीं है. బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణు ద్వారా పాలన ఇది కూడా చెప్తారు. కానీ బ్రహ్మ అయితే స్థాపన చేయరు కదా. బ్రహ్మ ద్వారా స్థాపన అనేసి అంటారు, కానీ బ్రహ్మ అయితే స్థాపన చేయరు కదా. స్వర్గకి స్థాపన బ్రహ్మ కరేంగే. స్వర్గ స్థాపన బ్రహ్మ చేస్తారా? స్వర్గ స్థాపన బ్రహ్మ చేస్తారా? కాలేదు. स्वर्ग की स्थापना तो परमपिता परमात्मा ही करते हैं. స్వర్గ స్థాపన చేసేటువంటి వారు పరంపిత పరమాత్ముడు చేస్తారు. ఏ ఆత్మతో పతిత హై ఇన్కో వ్యక్త బ్రహ్మ కహా జాతా హై. ఈ ఆత్మ అయితే పతితంగా ఉంది, వీరికి వ్యక్త బ్రహ్మ అని చెప్తారు. యహి ఆత్మ పావన్ బన్ జాయేగి और చలి జాయేగి. ఈ ఆత్మ పావనంగా అయిపోతే మళ్ళా వెళ్ళిపోతారు. ఫిర్ సత్యుగమే జాకరు నారాయణ బంతే హే. తర్వాత మళ్ళా సత్యుగంలో వెళ్ళి నారాయణగా అవుతారు. తో ప్రజాపిత బ్రహ్మ జరూర్ యహా చాయేనా. కాబట్టి ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఇక్కడే కావాలి కదా, ఉండాలి కదా. చిత్ర भी वहां दे दिया है. చిత్రాలు మళ్ళా అక్కడ ఇచ్చారు. जैसे ये ज्ञान के अलंकार वास्तव में है तुम्हारे परंतु विष्णु को दे दिया है. ఏ విధంగా ఈ జ్ఞాన అలంకారాలు వాస్తవంలో మీకే ఉండాలి, కానీ విష్ణువుకును ఇచ్చారు అలంకారాలు. నౌదా భక్తి మే भी సాక్షాత్కార होता है. నౌదా భక్తిలో కూడా సాక్షాత్కారం అవుతుంది. మీరా కా भी नाम गाया हुआ है ना. మీరాకు పేరు గాయనం ఉంది కదా, మీరా అని. పురుషం మే నంబర్ భక్తి హే. పురుషులలో నెంబర్ 1 భక్తులు ఎవరు? నారదుడు. మాతాओं में మీరా గాయి హుయి హే. మాతలలో మీరా గాయనమైంది. తో అభి నారాయణ అర్థవా లక్ష్మీ కో వరణే కే లియే ఏ జ్ఞాన సున్ రహీ హో. ఇప్పుడు మీరు నారాయణగా అనగా లక్ష్మిని వరించడం కొరకు ఈ జ్ఞానాన్ని వింటూ ఉన్నారు. తుహారీ హి స్వయంవరం హోతా హై. మీ స్వయంవరం అవుతుంది. నారద కే లియే భీ దిఖాతే హై. సభా మే ఆకర్ కహం हम लक्ष्मी को वर सकते हैं.
సభలో వచ్చి చెప్తారు, నేను లక్ష్మిని వరించగలను అని నారదుని కనుక చూపిస్తారు. అభి లక్ష్మికో వర్ణే లాయక్ తుమ్ బన్ రహీ హో. ఇప్పుడు లక్ష్మిని వరించేటువంటి యోగ్యము మీరే అవుతున్నారు. బాకీ వారితో సబ్ హే, మిగతా వారైతే అందరూ ఉన్నారు. భక్తి మార్గకి కథయే, మిగతాదంతా భక్తి మార్గం యొక్క కథలను తయారు చేశారు. బాపు రియల్ బాత్ బయట సమజాతే హే. బాబా సహజమైన విషయం కూర్చొని తెలియచేస్తున్నారు రియల్ గా. లక్ష్మి సత్యుగమి నారదు భక్తు ద్వారా లక్ష్మి సత్యుగంలో ఉంటుంది, నారదుడు భక్తుని ద్వాపర యుగంలో ఉంచారు. సత్యుగమే వీరు నారదు కహాసే ఆయా. సత్యుగంలో నారదుడు ఎక్కడ నుంచి వస్తారు? ఇవన్నీ పాయింట్స్ అర్థం చేసుకొని ఇతరులను అడిగారంటే వారు అర్థం చేసుకుంటారు. రాధే కృష్ణ का ही स्वयंवर के बाद नाम లక్ష్మీ నారాయణ పడతా है. రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత పేరు లక్ష్మీనారాయణలు అనేది పేరు పెట్టబడుతుంది. ఏ బి భారతవాసి నహి జాంతే హే. ఇది కూడా భారతవాసీలు తెలుసుకోలేదు. ఇతన అజ్ఞానం దియార్. ఎంత అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. బాపు హే కళ్యాణకారి. బాబా వచ్చి అందరినీ కళ్యాణకారిగా తయారు చేస్తున్నారు. తుమ్కో బి కళ్యాణకారి బనాతే హే. మీరు కూడా కళ్యాణకారులుగా తయారవుతున్నారు. విచార సాగర్ మతం కర్నా చాహియే ఔరోं को भी कैसा समझाए. ఇప్పుడు విచార సాగర మతనం చేయాలి, ఇతరులకు ఎలా తెలియచేయాలి, అర్థం చేయించాలి అని విచార సాగర మతనం చేయాలి. తో బాప్ సమझाते हैं कि చిత్ర ఆది కైసే బయట బనాయే హే. కాబట్టి బాబా అర్థం చేస్తున్న చిత్రాలు మొదలైనవి ఎలా కూర్చొని తయారు చేశారు. గాంధీకి నాభిసే, గాంధీ యొక్క నాభి నుండి ఎవరు వెలువడారు? బ్రహ్మ నుండి, విష్ణు నుండి నాభి ఎవరు వెలువడారు? గాంధీ యొక్క నాభి నుండి ఎవరు వెలువడారు? నెహ్రూ. अब कहाँ विष्णु देवता, कहाँ ये मनुष्य, इन सब बातों को तुम बच्चे अब समझते हो. ఇప్పుడు ఎక్కడ విష్ణువు దేవత, ఎక్కడ మనుషులు, ఎన్ని విషయాలు మీ పిల్లలైన మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. నంబర్ వార్ తుమ్కు ఖుషి రహతీ హై. నంబర్ వార్గా మీకు ఖుషి ఉంటుంది. బేహద్ కా బాపు హంకో పడా రహే హై. అనంతమైన తండ్రి మనకొచ్చి చదివిపిస్తూ ఉన్నారు. ఏ తో సభీ కభీ సునా నహీ తా క్యోంకి గీతా మే తో కృష్ణ భగవాన్ వాచ్ లిఖ్ దియా హై. ఇదైతే ఎప్పుడు విని ఉండరు, ఎందుకంటే గీతలో అయితే కృష్ణుడు భగవాన్ వాచ అని రాసేశారు. భగవాన్ కబ్ ఆయా, కబ్ ఆఖరి గీతా సునాయి. భగవంతుడు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వచ్చి గీతను వినిపించారు? తిది తారీఖు కుచ్ హై నహి. తిది తారీఖు అనేది ఏది లేదు. కల్పకి ఆయు లాఖో వర్ష దేతే హై. కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలని చెప్పేయడం ద్వారా తిది తారీఖులు అనేది లేదు. కోయికి బి బుద్ధి మే ఆతా నహీ హై. ఎవరి యొక్క బుద్ధిలోనూ కూడా రాలేదు. బాప్ బయట బచ్చోं को समझाते हैं. ఇప్పుడు పిల్లలైన మీకు అర్థము చేయిస్తూ ఉన్నారు. బ్రాహ్మణోं का झाड़ वृद्धि को पाता रहता है. బ్రాహ్మణుల యొక్క వృక్షము వృద్ధి పొందుకుంటుంది. పాతే పాతే అన్గినత్ హో జాయింగే. వృద్ధి అవుతూ అవుతూ లెక్కలేనంత మందిగా అయినారు. తుమ్ బచ్చే జాంతే హో వర్ణ కైసే చక్ర లగాతే హై. పిల్లలైన మీరు తెలుసుకున్నారు వర్ణాలు ఎలా చక్రం చుడుతుంది, తిరుగుతుంది. హమ్ బ్రాహ్మణోं का वर्ण सबसे ऊंच है. ఇప్పుడు మన బ్రాహ్మణుల వర్ణం అన్నింటికంటే ఉన్నతమైనది. హమ్ హై భారత్ కే గుప్త సచ్చే రూహానీ సోషల్ వర్కర్. మనం భారతదేశం గుప్తమైన సత్యమైన ఆత్మిక సోషల్ వర్కర్ అయినాము. పరంపిత పరమాత్మ హంసే సేవా కర్ రహే హే. పరంపిత పరమాత్ముడు మీ ద్వారా సేవ చేస్తూ ఉన్నారు.
हम रूहानी सेवा करते हैं, ये जिस्मानी सेवा करते हैं. నేను ఆత్మిక సేవ చేస్తాను, వారు శారీరకమైన సేవ చేస్తారు. तुमको कहते हैं तुम भारत की क्या सेवा करते हो. మీరు అంటారు మీరు భారతదేశం యొక్క ఏ సేవ చేస్తున్నారు. బోలో హమ్ హే రూహానీ సేవాదారు. మీరు చెప్పండి ఆత్మిక సేవాదారులమని చెప్పండి. स्वर्ग का उद्घाटन कर रहे हैं, స్థాపన कर रहे हैं. స్వర్గ ఉద్ఘాటన స్థాపన చేస్తున్నామని వారికి చెప్పండి. शिव बाबा है करण करार जो करा रहे हैं. शिव బాబాని చేసి చేపించేవారు అయితే చేస్తూ ఉన్నారు. వా కర్తా భీ హై, వారు చేస్తారు. మురళి కౌన్ చలాతా హై, మురళి ఎవరు నడిపిస్తారు. तो कर्म करता है, ఎవరు కర్మ చేస్తారు. तुमको भी सिखलाते हैं कि ऐसे चलाओ, మీ కూడా నేర్పించేవారు ఈ విధంగా నడిపిస్తారు. మహామంత్ర దేతే హే, మహామంత్రాన్ని కూడా ఇస్తారు. ఏది మహామంత్రం? మన్మనాభవ మంత్రం కూడా మీకు ఇస్తారు. కర్మ సిఖలాయన, కర్మ కూడా నేర్పిస్తారు కదా. फिर तुमको कहते हैं औरों को सिखलाओ, इसलिए करण कराहार कहा जाता है. మరలా మీరు చెప్తారు ఇతరులకు నేర్పించండి కాబట్టి చేసి చేపించేవారు అని చెప్తారు. तुम बच्चे भी ये शिक्षा देते हो, పిల్లలైన మీకు ఈ శిక్షణ ఇస్తున్నారు బాబా. बाप को याद करो और वर्षे को याद करो. బాబా చెప్తున్నారు తండ్రిని స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. यही तुम बच्चों को पैगाम पहुंचाना है. ఈ పిల్లలైన మీకు సందేశము చేరుకోవాలి. ऐसे नहीं दूसरे को पैगाम दे और खुद याद में ना रहे फिर क्या होगा. ఈ విధంగా కాదు, ఇతరులకు సందేశం ఇచ్చి మరి స్వయం స్మృతిలో ఉండకపోవడం మరి ఏం లాభం ఉంటుంది. మన స్వయంలో స్మృతి ఉండుకోకుండా అందరికీ సందేశం ఇస్తూ ఉంటే ఏమవుతుంది. दूसरे पुरुषार्थ करो ऊंच पड़ो చెడు जाएंगे, మెసేజ్ దేనే వాళ్ళ वो जाएंगे. ఇతరులను పురుషార్థం చేసి ఉన్నతమైనగా ఎక్కిస్తారు. మెసేజ్ ఇచ్చేటువంటి వారు మెసేజ్ ఇస్తూనే ఉండేవారు అయిపోతారు. వాళ్ళు స్మృతి చేయరు. याद का पुरुषार्थ ना करने से इतना ऊंच पद नहीं पाते हैं. స్మృతి యొక్క పురుషార్థం చేయని ద్వారా ఇంత ఉన్నతమైనది పొందుకోరు. दूसरे याद की यात्रा से पावन बन जाते हैं. ఇతరులు స్మృతి యాత్ర ద్వారానే పావనంగా అవుతారు. చెప్పేవాళ్ళు ఇలా చేయండి, ఇలా స్మృతి చేస్తే బాగుంటుంది అనేసి అన్ని పరిచయం ఇచ్చిన వాళ్ళు కింద దిగజారిపోతారు. విన్న వాళ్ళు పురుషార్థంలో ఉన్నతమవుతారు, పావనంగా అవుతారు. జైసే బాబా బాంధోలియం ఒక మిసాల్ దేతే హై. ఏ విధంగా బాబా బంధనంలో ఉండేటువంటి ఉదాహరణ ఇస్తున్నారు. వా యాద్ మే జాస్తి రహతీ హై, బిగర్ దేకే भी పత్ర లిఖతీ హై. వారు స్మృతిలో ఎక్కువగా ఉంటారు, పత్రాలు కూడా రాస్తూ ఉంటారు, చూస్తారు. బాబా హమ్ ఆప్కే హో చుకే హై, హమ్ పవిత్ర జరూరు रहेंगे. వారు లెటర్స్ రాస్తారంట. బాబా మేము మీ వారిగా అయినాము, మేము పవిత్రంగా తప్పకుండా ఉంటాము అని బంధనంలో ఉండేటువంటి ఆత్మలు చెప్తారు. తుమ్ బచ్చోంకి హే బాప్ సే ప్రీతి బుద్ధి, పిల్లలైన మీరు తండ్రితో ప్రీతి బుద్ధి గలవారైనారు. తుహారీ హీ మాల బనీ హుయి హే, మీ యొక్క మాల తయారైంది. విష్ణుకి మాల రుద్రాక్షకి మాల మే ఊపర్ హే మీరు. విష్ణు యొక్క మాల మరియు రుద్రాక్షకి మాలల పైన మెరు మాల ఉంటుంది, మెరు పూస ఉంటుంది. మాల ఉఠాతే హీ పహలే పూలు और दो दाने हाथ में हुए दिन शुरू होता है. మాల తీసుకుంటూనే మొదట పుష్పము మరియు తర్వాత 2 పూసలు వస్తుంది. పగలు ప్రారంభమవుతుంది. రాత్రి పూరి హో
अब दिन हो रहा है రాత్రి పూర్తయి ఇప్పుడు పగలు అవుతుంది బాపు సంగం పర్ ఆయా హువా హై బాబా సంగమయుగంలోనే వచ్చి ఉన్నారు बच्चों को दिव्य दृष्टि और ज्ञान का तीसरा नेत्र देते हैं जिससे तुम सारे विश्व को जान चुके हो పిల్లలైన మీకు దివ్య దృష్టి మరియు జ్ఞానం అనే మూడవ నేత్రాన్ని ఇస్తున్న దీని ద్వారా మీరు పూర్తి విశ్వం గురించి తెలుసుకుంటారు तुम्हारी बुद्धि में बैठा हुआ है कि ये बना बनाया अविनाशी ड्रामा है जो फिरता ही रहता है మీ యొక్క బుద్ధిలో కూర్చొనింది ఇది తయారైనటువంటి అవినాశి డ్రామా ఇది తిరుగుతూనే ఉంటుంది అభి తుమ్ కితనా జాగ్ గయే హో సారీ దునియా సోయే హుయే హై ఇప్పుడు మీరు ఎంతగా మేలుకొని ఉన్నారు పూర్తి ప్రపంచమంతా నిద్రపోతూ ఉంది अभी तुम बच्चों को सारे विश्व के आदि मध्य अंत मूलवतन सूक्ष्मवतन స్థూలవతन का पता है ఇప్పుడు పిల్లలైన మీకు పూర్తి విశ్వం యొక్క ఆది మధ్య అంతిమము మూలవతనం సూక్ష్మవతనం స్థూలవతనం గురించి తెలుసుకున్నారు बाकी सारी दुनिया कुंभकर्ण की अज्ञान नींद में सोई हुई है మిగతా పూర్తి ప్రపంచమంతా కుంభకర్ణుడి యొక్క అజ్ఞాన నిద్రలో నిద్రపోతూ ఉన్నారు ఏ కిస్కో పతా నహీ కి పతిత పావన్ కౌన్ హే ఇది ఎవరు తెలుసుకోలేదు పతిత పావనుడు అంటే ఎవరు పుకార్తే హే హే పతిత పావనావో పిలుస్తూ కూడా ఉన్నారు ఓ పతిత పావన రండి అని ये नहीं कहते कि आपका सृष्टि के आदि मध्य अंत का राज समझावो ఇది చెప్పరు వచ్చి సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం యొక్క రహస్యాన్ని తెలిపించండి ఓ పతిత పావన అని చెప్పరు बाप कहते हैं तुम इस सृष्टि चक्र को समझने से ही चक्रवर्ती राजा बनते हैं బాబా చెప్తున్నారు మీరు ఈ సృష్టి చక్రమును తెలుసుకొనడం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు యాసే హి పావన్ బంతే హో स्मृति द्वारा ने पावनंगा अवतारू ये भी जानते हो विनाश सामने खड़ा है लड़ाई भी होनी है ఇది కూడా తెలుసుకున్న వినాశనం మన ఎదురులో నిల్చుకొని యుద్ధము జరుగుతుంది అని బాకీ కౌరవ పాండవుకి లడాయి నహీ హుయి మిగతా కౌరవులు పాండవులు అంటూ యుద్ధం అంటూ లేదు माला उठाते ही पहले फूल और दो दाने हाथ में మొట్టమొదటి మళ్ళా పాలలో పూస పుష్పం వస్తుంది తర్వాత రెండు పూసలు వస్తాయి దాన్ని నమస్కారం చేస్తారు ఫిర్ హే మాల తర్వాత మాల అంతా వచ్చేస్తుంది तुम भारत को स्वर्ग बना रहे हो तो ये माला तुम्हारा ही यादगार है మీరు భారతదేశం స్వర్గంగా తయారు చేస్తున్న ఈ మాల మీ యొక్క స్మృతి చిహ్నమైంది బాపునే ఏ గీత జ్ఞాన యజ్ఞ రచా హై ఇన్మే సారీ పురాణి దునియా స్వాహా హోని ఈ బాబా ఈ గీత జ్ఞాన యజ్ఞంను రచిస్తారు ఇందులో పూర్తి ప్రపంచమంతా స్వాహా ఉన్నది బాపు హే మోస్ట్ బిల్బెడ్ ఫాదర్ బాబా ప్రియాతి ప్రియమైన తండ్రి అయినారు तुमको भविष्य के लिए सदा सुख का वर्षा देते हैं 21 जन्मों के लिए మీకు భవిష్యత్తు కొరకు సదా సుఖం యొక్క వారసత్వం 21 జన్మాల కొరకు ఇస్తున్నారు जिन्होंने कल्प पहले वर्षा लिया है वो जरूर आएंगे ड्रामा प्लान अनुसार ఎవరైతే కల్ప మొదట వారసత్వం తీసుకున్నారో డ్రామా ప్లాన్ అనుసారంగా వారే తప్పకుండా వస్తారు బాప్ कहते बच्चे सुखधाम चलना है तो पवित्र बनना है బాబా అంటున్నారు పిల్లలు సుఖధామానికి వెళ్ళాలంటే తప్పకుండా పవిత్రులుగా అవ్వాలి मेरे को याद करो मांगना कुछ भी नहीं है कि कृपा करो वा मदद करो
నా నన్ను స్మృతి చేయండి, ఏది అడగవలసినదే లేదు, కృప చేయండి, సహయోగం ఇవ్వండి అనేది అడగవలసిన అవసరం లేదు. మనం స్మృతి చేస్తే అన్నీ ఆటోమేటిక్ వస్తాయి. హమ్తో సబ్కో మదద్ కర్తే హై, మనమైతే అందరికీ సహయోగం చేస్తాం. పురుషార్థతో తుమ్కో కన్నా హై, పురుషార్థం అయితే మీరే చేయాలి. ఆశీర్వాదకి బాత్ నహీ, ఆశీర్వాదాల యొక్క విషయం అంటూ లేదు. బాప్ కైతే మమేకం యాద్ కరో, అన్నిటికీ మూలాధారము బాబాను స్మృతి చేయండి. యాద్ కర్నా తుహారా కామ్ హై, స్మృతి చేయడం మీ యొక్క పని. డైరెక్షన్ దేనా ఏ కృప హై, డైరెక్షన్ ఇవ్వడం వీరి కృప. బాకీతో బల్ కావో పీవో ధూమో పిరో, తుమ్హే పవిత్ర భోజన్ ఈ కానా హై, మీరైతే భలే తినండి, తిరగండి, విహరించండి, మీరు పవిత్రమైన భోజనాన్ని తప్పకుండా తినండి. హమ్ దేవీ దేవత బంతే హై, వహా ప్యాజ్ ఆది తోడే హీ హోగా, మనం దేవీ దేవతలుగా అవుతున్నాం, అక్కడ ఎర్రగడ్డ తెల్లగడ్డ అంటూ ఉండవు. దేవతలు ఉండే చోట ఏ సబ్ యహా చోడ్నా హై, ఇవంతా ఇక్కడే, ఎర్రగడ్డ తెల్లగడ్డ అనేది ఇక్కడే వదిలిపెట్టేయాలి. ఏ చీజ్ వహా హోతీ నహీ, ఈ వస్తువులు అక్కడ ఉండనే ఉండదు. బీజ్ హీ నహీ హై, బీజమే, ఆ యొక్క బీజమే ఉండదు అక్కడ. జైసే సత్యుగమే బీమారి ఆది హోతీ నహీ, ఈ విధంగా సత్యుగంలో జబ్బులు మొదలైనవి కూడా ఉండదు. అభి దేకో కితని బీమార్ నికలి హై, ఇప్పుడు చూడండి ఎన్ని జబ్బులు వెలువడి ఉన్నాయో. వహా తమోగుని కోయి చీజ్ హోతీ నహీ, అక్కడ తమోగుని వస్తువులు ఏది కూడా ఉండదు. హర్ చీజ్ సతో ప్రధాన్, ప్రతి వస్తువు సతో ప్రధానంగా ఉంటుంది. యహా దేకో మనుష్య క్యా క్యా ఖాతే హై, ఇక్కడైతే చూడండి మనుషులు ఏమేమో తింటూ ఉన్నారు. ఆ బాప్ బచ్చోं को कहते हैं मुझे याद करो और संग तोड़ मुझो సంగ్ జోడుతో తుమ్ పావన్ బన్ జాయింగే, ఇప్పుడు బాబా పిల్లలు చెప్తున్నా నన్ను స్మృతి చేయండి, ఇతర సంఘాలను వదిలేసి నా సంఘంతో జోడించినట్లయితే మీరు పావనంగా అయిపోతారు అని బాబా అంటారు. అచ్చా, मीठे मीठे सिके लते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते। मीठे बाबा मैं सदा कम बोलेंगे, मीठे बोलेंगे, धीरे बोलेंगे और समान में रहकर अच्छा धारणा के लिए मुख्य सर। फास्ट इज फास्ट, जो बीती से उसे भूलकर गृहस्थ व्यवहार में रहते सतो प्रधान बनने का पुरुषार्थ करना है. గతం గత, ఏదైతే గతించిందో దాన్ని మర్చిపోయి గృహస్థ వ్యవహారంలో ఉంటూ, గతం గత, ఏదైతే గతించిందో దాన్ని మర్చిపోయి గృహస్థ వ్యవహారంలో ఉంటూ సతో ప్రధానంగా అవ్వటానికి పురుషార్థం చేయాలి. వినాశనానికి మొదటే పావనంగా తప్పకుండా అవ్వాలి. వినాశనానికి మొదటే పావనంగా తప్పకుండా అవ్వాలి. రెండవ పాయింట్, భారతదేశంను స్వర్గంగా తయారు చేసేటువంటి సత్యమైన సేవలో తత్పరులై ఉండాలి. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసేటువంటి సత్యమైన సేవలో తత్పరులై ఉండాలి. ఆహార పానీయాలు చాలా శుద్ధంగా ఉండాలి. ఆహార పానీయాలు చాలా శుద్ధంగా ఉండాలి. పవిత్రమైన భోజనాన్ని తినాలి.
పవిత్రమైన భోజనాన్ని తినాలి. బాబా వరదానం ఇస్తున్నారు. ఆత్మిక గులాబీలుగా అయ్యి, ఆత్మిక గులాబీలుగా అయ్యి దూర దూరాల వరకు ఆత్మిక సుగంధాన్ని వ్యాపింప చేసేటువంటి వారే, ఆత్మిక సుగంధాన్ని వ్యాపింప చేసేటువంటి వారే ఆత్మిక సేవాదారి భవ. ఆత్మిక సేవాదారి భవ. బాబా సారాంశం చెప్తున్నారు. ఆత్మిక గులాబీలు తమ ఆత్మిక వృత్తి ద్వారా ఆత్మీయత సుగంధం దూర దూరాల వరకు వ్యాపిస్తూ ఉండాలి. దాని దృష్టి ద్వారా సదా సుప్రీం పరమాత్ముడు ఇమిడిపోయి ఉంటారు. వారు సదా ఆత్మనే చూస్తారు, ఆత్మతోనే మాట్లాడతారు. నేను ఆత్మనైనాను, సదా భగవంతుడు ఆత్మిక ఛత్రఛాయలో నడుస్తూ ఉన్నాను అని ఉంటుంది వారికి. నేను ఆత్మ చేసి చేపించేవారు భగవంతుడు, పరమాత్ముడు. ఈ విధంగా ప్రతి సెకండు హాజరు అనుభవం చేసేటువంటి వారు సదా ఆత్మిక సుగంధంలో అవినాశి మరియు ఏకరసంగా ఉంటారు. అవినాశి మరియు ఏకరసంలో ఉంటారు. ఈ ఆత్మిక సేవాదారి నంబర్ 1 విశేషత. స్లోగన్: నిర్విఘ్నులుగా అయ్యి సేవలో ముందు నెంబర్ తీసుకోవడం అనగా నెంబర్ 1 భాగ్యశాలిగా అవ్వడము. నెంబర్ 1 భాగ్యశాలిగా అవడం.
ఓం శాంతి అందరికీ గుడ్ మార్నింగ్.